ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయ్యా, మమ్మల్ని ప్రేమించిన, మిమ్మల్ని ప్రేమించగా ఈ లోకంలో ఏదో ఒక దానిని ప్రేమిస్తూ అయ్యా మా జీవితాలను వేదన పాలు చేసుకుంటున్నాం. దుఃఖముతో అయ్యా మేము నిండిపోతున్నాం. అయ్యా, ఈ సమయంలో మీరు మాకిచ్చిన కీర్తన, ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమించాలయ్యా, ప్రార్థిస్తే మీ నామములోనే ప్రార్థించాలి, పూజిస్తే మీ పాద సన్నిధిని, మీ పాదాలని పూజించాలయ్యా, సేవిస్తే అయ్యా మిమ్మల్ని సేవించాలి, మీ కొరకు మాత్రమే జీవించాలయ్యా. ఎందుకంటే మా బలహీనతలలో మమ్మల్ని ప్రేమించి మా కొరకు బలవంతునిగా ప్రాణం పెట్టి అయ్యా మమ్మను మీ కృపలో బలవంతులను చేశారు. ఇంతవరకు స్తుతించి ఆరాధించిన మేము మీ స్వరమును వినడానికి సిద్ధపడుతున్నామయ్యా. నా మాటలు కేవలం నిష్ప్రయోజనకరము, బలహీనము. మీరు మాట్లాడటం మాకు ఆశీర్వాదకరమయ్యా, అది మాకు మేలుకరం. మానవాత్మను మరుగుపరచి, మానవ స్వరమును మరుగుపరచి, మహిమ కలిగిన విశుద్ధాత్మ సహాయం, మనోహరమైన మీ స్వరం మాకు దయచేసి వాక్యం చేత మమ్మల్ని దర్శించి బలపరచమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని ఆశతోనూ ఆసక్తితోనూ చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, దేవుని మహోన్నతమైన కృపను బట్టి తిరిగి ఈ ఫిబ్రవరి మాసం ఈ 3వ ఆదివారపు ఆరాధనలు ఆయన పరిశుద్ధ సన్నిధిని సజీవ లెక్కలో నిలిపిన దేవునికి కృతజ్ఞతలు ఉన్నాం. అలాగే ఆయన నామమును ప్రేమించి ఆశతో వచ్చిన ప్రియులందరికీ నా శుభాలను తెలియపరుస్తున్నాను. ఈనాటి ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్యభాగం దినవృత్తాంతంలో 2వ గ్రంథము 15వ అధ్యాయము 1-7 వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1-6 వచనాల భాగాన్ని మనం చదువుకున్నాం. మూలవాక్యముగా దినవృత్తాంతంలో 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఈ సందర్భము జరహు యొక్క సైన్యాన్ని దేవుడు మొత్తిన తర్వాత ఆ కాలమున దేవుని యొక్క ఆత్మ ఓదేదు కుమారుడైన అత్సర్య మీదకు వచ్చి అతడు ఆసాను ఎదుర్కొని ఈ రీతిగా ప్రవచిస్తూ ఉన్నాడు. యూదావారులారా, బెన్యామీయులారా, మీరందరూ నా మాట వినండి. మీరు దేవుని పక్షంగా ఉంటే ఆయన మీ పక్షంగా ఉంటాడు. ఆయనను మీరు విసర్జిస్తే, అంటే విడిచిపెడితే, ఆయన మిమ్మల్ని విడిచిపెడతాడు. గడిచిన కాలంలో మీ పితరులు ఆయనను విడిచిపెట్టినప్పుడు దేవుడు వారికి యాజకుడినైనను ఉపదేశకుడినైనను ధర్మశాస్త్రమునైనను లేకుండా చేశాడు. ఆ కాలములలో, ఆయా దేశములలో, ఆయా ప్రజలు, ఆయా జనులు బహుశ్రమ పొందారు. అయితే ఈ మాట వినండి, ఇవన్నీ విన్న తర్వాత మీరు బలహీనులు కావద్దు. మీరు ధైర్యం తెచ్చుకోండి, దేవుని పక్షంగా మీరు నిలవండి. ఆయనతో మీరు ఒడంబడిక చేసుకోగలిగితే, ఆయన మాట వినగలిగితే ఖచ్చితంగా ఆయన మీ కార్యాన్ని సఫలం చేస్తాడు. ప్రియులారా, ప్రస్తుత కాలంలో మనము అనేక సమాచార సాధనాలను వింటున్నాం. ఈ సమాచార సాధనాలు మనకి అనేక సంగతులను తెలియజేస్తున్నాయండి. ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి అని ఆలోచన చేస్తే ప్రియులారా, 90% అబోవ్ కేవలము వ్యూస్ కోసం పైన ఒక టైటిల్ ఇస్తాడు, లోపల ఇంకొక విషయం ఉంటుంది. 90% అబోవ్ ఈ న్యూస్ అనేది ఫేక్ న్యూస్ అవుతుందన్నమాట. కానీ అది నిజమా కాదా అని మనము ఆలోచించకుండానే అలాంటి మాటలు విన్నప్పుడు, అలాంటి సంగతులు విన్నప్పుడు
అలాంటి విషయాలు మన చెవిని పడినప్పుడు, మన మనసును పడినప్పుడు వెంటనే మనము భయపడిపోయి బలహీనులము అయిపోతూ ఉంటాం. అర్జెంటుగా ఆధార్ కార్డు పలానాది చేసుకోకపోతే మీ ఆధార్ కార్డు చెల్లదట, పలానాది చేసుకోకపోతే మీకు కష్టమట, ఇదిగో పలానా వైరస్ వచ్చింది, పలానా జబ్బు వచ్చింది, పలానా సమస్య వచ్చింది అని రకరకాల ఫేక్ న్యూస్లు ఈరోజు అనుక్షణము అనుదినము మనము బలహీనం అయిపోవడానికి కారణమవుతున్నాయి. ఇక్కడ ఈ అజర్యా ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట ఇదే. ఇదిగో పలానా కాలంలో ఇశ్రాయేలు ప్రజల జీవితంలో, దేవుని ప్రజల జీవితంలో ఇలాంటి శ్రమ కలిగింది. అయితే దానిని గురించి మీరు వింటున్నప్పుడు మీరు భయపడొద్దు, బలహీనులు కావద్దు. మీరైతే దేవుని సేవించండి, ఆయన దగ్గర విచారించండి. మీరు ఆయన దగ్గర విచారిస్తే ఆయన మీకు జవాబునిస్తాడు, ప్రత్యక్షమవుతాడు. ఆయనను విసర్జిస్తే మిమ్మల్ని ఆయన కూడా విసర్జిస్తాడు. మనకి ఈరోజు ప్రియులారా, మనకు వినపడుతున్నా, మనకి కనబడుతున్నా, మన జీవితంలో జరుగుతున్నా, మన చుట్టూ మనం చూస్తున్నటువంటి సందర్భాలు ప్రస్తుత కాలంలో చాలా బలహీనలు చేసేస్తున్నాయి. ఉదయం లేస్తాం, మంచం మీద కాసేపు కూర్చుంటాం. అలా కూర్చున్నామంటే చాలా నీరసంగా ఉందండి, చాలా నీరసంగా ఉంది. బయట నుంచి ఇంటికి వస్తాం, అలా కూర్చున్నాం, చాలా నీరసంగా ఉంది. మనము బలహీనము, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సమస్త విధముల మనము బలహీనులమే. కానీ నిజానికి దేవుడు మనల్ని బలహీనులుగా సృష్టించలేదు అంటే మీరు నమ్ముతారా? దేవుడు మనల్ని బలహీనులుగా సృష్టించలేదు అంటే మీరు నమ్ముతారా? నమ్మాలి. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించింది ఎలా సృష్టించాడంటే ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపము చొప్పున. ఆయన పోలిక బలహీనమైనది కాదు, ఆయన స్వరూపము బలహీనమైనది కాదు. ఆయన బలవంతుడైన దేవుడు. అంటే మానవుణ్ణి దేవుడు మొదట చాలా బలవంతునిగా సృష్టించాడండి, చాలా శక్తిమంతునిగా సృష్టించాడు. లేకపోతే మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి ఏమన్నాడు చివరన? దానిని లోపరుచుకోండి. బలహీనుడైతే ఎంత భూమిని ఎక్కడ లోపరుచుకుంటాడు? ఇన్ని జీవరాశులను ఎక్కడ లోపరుచుకుంటాడు? ఇన్ని ప్రాణులను ఎక్కడ లోపరుచుకుంటాడు? ఎంత భూమిని ఒక్కడే ఎలా గెలగలుగుతాడు? కనుక దేవుడు మానవుని బలహీనుని చేయలేదు, ఒక గొప్ప బలవంతుని చేశాడు. అందుకనే జంతువులన్నీ, పక్షులన్నీ, పశువులన్నీ, కీటకాలన్నీ, జలచరాలన్నీ మానవుని దగ్గరకు వస్తున్నప్పుడు అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా ఒక్కొక్క దానికి పేర్లు పెడుతూ వచ్చాడు. అతడు శారీరకంగా బలవంతుడు, మానసికంగా బలవంతుడు, ఆత్మీయంగా బలవంతుడు. భూమి మీద బలవంతుడైన దేవుని స్వరూపము చొప్పున, పోలిక చొప్పున చేయబడినటువంటి ఏకైక బలవంతుడు ఎవరంటే మానవుడు. కానీ ఒక చిన్న సర్పం మాటకు తన బలమంతా పోగొట్టుకున్నాడు. అదే చెప్తున్నాను. మనం చాలా బలంగా ఉంటాం, అన్ని రకాలుగా పరిపుష్టిగా ఉంటాం. ఆఫ్టర్ ఆల్ ఎందుకు పనికిరానటువంటి ఒక చిన్న న్యూస్, అది రైటా రాంగా, అది నిజమా కాదా అని ఆలోచించుకుంటుగా ఒక్కసారి ఎంత బలం కూడా నీరు కారిపోతుంది, జామ కారిపోతాం. అసలు అడుగు తీసి అడుగు వేయలేకుండా కుప్పకూలిపోయినట్లు కృంగిపోతాం, కృషించిపోతూ ఉంటాం. ఇంత గొప్ప బలవంతుడైనటువంటి మానవుడు ఇలారా అంటే ఇక్కడ మానవుడు అంటున్నాడు, స్త్రీలు నొచ్చుకోవద్దు. ఈ స్త్రీ కూడా ఎక్కడి నుంచి తీపడది? మానవుడి నుంచి. అంటే స్త్రీ కూడా ఎవరు? అలాగని చెప్పేసి తెగబడి కొట్టేకండి. స్త్రీ కూడా బలవంతురాలే. చాలాసార్లు మనిషి అనుకుంటాడు, మానవుడు నేను చాలా బలవంతుడిని, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా బలవంతుడిని అని స్త్రీని బలహీనురాలుగా చూస్తూ ఉంటారు. కానీ స్త్రీ యొక్క బలాన్ని గురించి మనకు తెలిస్తే అసలు మనకి కళ్ళు తిరిగిపోతాయి. అప్పుడప్పుడు ఇంట్లో లేచిన తర్వాత పాస్టర్ గారు కొంచెం బలహీనంగా ఉన్నప్పుడు, మరి దుప్పట్లు ఎవరు సర్దుకుంటారు? మనం కదా సర్దుకోవాలి. లేచిన తర్వాత దుప్పట్లు అవి సర్దుకుని అన్నీ చేసుకోవాల్సి వచ్చేది. దుప్పట్లు సర్దినప్పుడు మంచం ఒక గోడకు ఆనుకుని ఉంటుంది, రెండో వైపు బయటకు ఉంటుంది. దుప్పటి సర్దినప్పుడు చెరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం గోడకు ఆనుకున్న వైపు మంచం లాగి లోపల దోసి మళ్ళీ మంచాన్ని గంటి సర్దుకోవాలి. సంవత్సరం పాటు అలాగే చేశాను.
సంవత్సరం పాటు మంచం లాగి మహా విసుగ్గా ఉంటుందండి. పెద్ద పనులు చాలా సులువుగా తెస్తాం, కానీ చిన్న చిన్న పనులు చాలా చిరాకు వస్తాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పురుషుడు బలవంతుడు అనుకుంటాడు, స్త్రీ బలం ముందు ఎందుకు పనికిరాడు? స్త్రీ బలం ముందు. ఆ తర్వాత పాసం గారు కొంచెం అడవుడు వచ్చిన తర్వాత చిన్న చిన్నగా పనులు చేసుకున్న తర్వాత దుప్పటి సర్దను రాను, ఆయన సర్దుకోడు. ఒకరోజు చూసి పెద్ద షాక్ తిన్నాను. సంవత్సరం పాటు మంచం లాగి తోసి దుప్పటి సర్దాను. ఈవిడ ఏం చేశారు తెలుసా? జస్ట్ పరుపు లాగారు, లోపల దోశారు, పెట్టేశారు. ఏం లాగారు? మంచం లాగుతూ సంవత్సరం పాటు చచ్చిపోయాను నేను. ఈవిడేం చేశారు? పైన ఉన్న పరుపును ముందుకు లాగారు, దుప్పటి లోపల దోశారు, సర్దేశారు. పిచ్చెక్కిపోయింది నాకు. అసలు ఏంటి మనం అనుకోండి, ఎందుకు నవ్వడానికో లేకపోతే ఏదో గొప్పగా చెప్పడం లేదు నేను. ఇందులో సత్యం మనకు అర్థం అవ్వాలా. స్త్రీ ఎంత బలవంతురాలు. నీవు ఫిజికల్ స్ట్రెంగ్త్ను చూసి నాకంటే బలవంతుడు లేడు అనుకుంటావు. స్త్రీ యొక్క మనో బలము ముందు నీ బలం ఎందుకు పనికిరాదు అనమాట. అంటే ఇక్కడ పురుషుడు మాత్రమే కాదు, అవ్వమ్మ కూడా ఎవరు? నేను ఎందుకు ఇన్ని మాటలు చెప్పానంటే, అవ్వమ్మ కూడా బలవంతురాలే. ఎందుకంటే తన స్వరూపము తన పోలిక చెప్పున చేయబడినటువంటి పురుషుని బలమైన ప్రక్కటెముక నుంచి, ఈ ప్రక్కటెముక అనేది ఈక్వల్ పొజిషన్ ఇన్ ఎవ్రీథింగ్. ఈ ప్రక్కటెముక దాని ఆ సైన్ ఏంటంటే ప్రతి దానిలో సమానమైనదంటే. అలాంటి స్త్రీ, బలవంతురాలనే స్త్రీ బలహీనమైన చిన్న సర్పము నోటి మాటకు పడిపోయింది. ఇంతటి బలమైనటువంటి మనిషి ఒక్కసారిగా ఏమైపోయాడండి? బలహీన పడిపోయాడు, భయపడిపోయాడు, తుప్పల చాటుకి వెళ్ళాడు, ఆకులు కోసుకున్నాడు, కట్టుకున్నాడు. దేవుని స్వరం వినేటప్పటికి చెమట పట్టింది. భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి, బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి నెపాలు వేయడం మొదలుపెట్టాడు. నెపాలు ఎప్పుడు చెప్తామో తెలుసా? సాకులు ఎప్పుడు చెప్తామో తెలుసా? మన బలహీనతలను, మన భయాలను, మన తప్పులను కప్పెట్టుకోవడం చెప్తాం. ఆదాము అవ్వలు అలాగే చెప్పారు. నీవు ఇచ్చిన స్త్రీ, నీవు చేసిన సర్పము అని చెప్పి మొదలు పెట్టారండి. దెబ్బతో అక్కడతో వారు దిగజారిపోయారు, పూర్తిగా బలహీనులైపోయారు. ఎంత బలహీనులైపోయారంటే, ఒంట్లోంచి చెమట వస్తేనే కానీ పంటలు పండలేదు, ఒంటిలోంచి చెమట వస్తేనే కానీ కడుపు పండలేదు. శ్రమపడి ప్రయాసపడి శరీరము బలహీనమైపోతేనే కానీ బతకడం కష్టమైపోయింది. ఈరోజు మనం కూడా ప్రతిదానికి బలహీన పడిపోతున్నాం. ఏదైనా మాట వింటే బలహీన పడిపోతున్నాం, కాస్త పని చేస్తే బలహీన పడిపోతున్నాం. ఇలాగ మన జీవితంలో ప్రతిదానికి బలహీన పడిపోతున్నటువంటి నీకు నాకు ఈరోజు ఆనాటి అజర్య మాటల ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. కాగా అనే ఈ మాట, నీ చుట్టూ ఏం జరుగుతున్నా, ఏమైనా, ఏది ఎలాగున్నా, ఏం సంభవించినా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. ఆయన మీ కార్యం సఫలం చేస్తాడంతే. మీరు దేని విషయమై బలహీనమవుతున్నారు, దేని విషయమై నీరసించిపోతున్నారు, దేని విషయమై కృషించిపోతున్నారు, దేని విషయమై కృంగిపోతున్నారు, దేని విషయమై దిగులు పడిపోతున్నారు, దేని విషయమై గుండెలు బాదుకుంటున్నారు నాకు తెలియదు. కానీ ఒక మాట అంటున్నాడు, మీరు ఎందుకు బలహీనులు కావద్దని నేను చెప్తున్నానంటే, మీరు దేని విషయమై బలహీనమైపోతున్నారో ఆ కార్యము మీ దేవుడు సఫలం చేస్తాడు. మీరు దేని విషయమై కృంగిపోతున్నారో ఆ కార్యము దేవుడు మీ పక్షంగా సఫలం చేస్తాడు. మీరు దేని విషయమై దిగులు పడిపోతున్నారో, విశ్వాసములు దిగజారిపోతున్నారు, ఆ పని దేవుడు చేస్తాడు. దట్స్ వై మీరు బలహీనులు కావద్దు. త్వరగా మనకున్న సమయాన్ని బట్టి ఆయన బలహీనులు మీరు కావద్దు అని చెప్తున్న ఆయన మన బలహీనతలు ఏం చేస్తాడో చూద్దామండి. మన బలహీనతలు మన కొరకు ఆయన ఏం చేస్తాడో ఆలోచన చేద్దాం. ఇదే దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 8 నుంచి 15 వచనాలు. ఆ కాలమున డాలును ఈటెలను పట్టుకును 3 లక్షల మంది యూదావరును, కేడమును ధరించి విలువయు 2,80,000 మంది బెన్యామీనీయులను కూడిన సైన్యము అసకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలురై ఉండిరి. కుషుడైన జరహు వారి మీదకి దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకుని బయలుదేరి మారేషా వరకు రాగా ఆశ అతన్ని ఎదుర్కొనబోయాను. వారు మారేషా వద్ద జపాత అను పల్లపు స్థలం ముందు పంక్తులు తీరి యుద్ధంలో కలుపగా ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదుర్చుటకు బయలుదేరి ఉన్నాము.
యెహోవా నీవే మా దేవుడవు, నన్ను మాత్రం నీ పైన జయముందనీకుము అని ప్రార్థించగా, యెహోవా యూదా వారి ఎదుటను ఆసా ఎదుటను కుషీలను ముత్తినందున వారు పారిపోయారు. కుషీలను ముత్తినందున పారిపోయారు. నిజమే. కంపేరిటివ్గా చూద్దాం. ఆసాకు ఉన్నటువంటి సైన్యం ఎంత చెప్పండి అమ్మా? 5,80,000 మంది. ఇక్కడ లెక్క కూడా చాలా చక్కగా ఇచ్చారు. 3 లక్షల మంది డాళ్ళు ఈటలు పట్టుకున్నటువంటి యూదావారు అనమాట అండి. అలాగే కేడములు ధరించి విల్లువయు 2,80,000 మంది బెన్యామీయులు. మొత్తం 5,80,000 మంది. ఇక కూషీడైనటువంటి సెలహు ఎంత కూర్చుకొని వచ్చాడు అంటే కొన్ని వందల సార్లు మనం చెప్పుకున్నాం ఈ మాట. 1,000 మంది. 1000 ఇంటూ 1000 10,000. 1000 ఇంటూ 1000 10 లక్షల మందిని ప్లస్ ఇంకా 300 రథములు అంటే 10,300,000 రథములు అంటే వారు 1,00,000 మంది సైన్యంతో సమానం అనమాట అండి. వచ్చేసాడు, మారేష్ వరకు వచ్చాడు. ఈ విషయం ఆసాకు తెలిసి వారిని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడో తెలుసా? అయితే యుద్ధం చేయాలి లేదా సంధి చేసుకోవాలి. వెళ్ళినటువంటి ఆశ చేసినటువంటి ఒక విచిత్రమైనటువంటి పని 11 వచనం. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకంటే ఎవ్వరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకుని నీ నామమును బట్టి ఈ సైన్యము ఎదిరించుటకు బయలుదేరారు. ఏంటి ఎక్కడది ధైర్యం? 10 లక్షలు ప్లస్ 300 రథములు కలిగినటువంటి కూషీడైనటువంటి జరహను ఎదుర్కోవడానికి జస్ట్ 5,80,000 మంది సైన్యము కలిగినటువంటి ఈ ఆశ ఏ ధైర్యంతో వెళుతున్నాడు, ఏ బలంతో వెళుతున్నాడు? కంపేరిటివ్గా కూషీడైనటువంటి జరహు ఆర్మీతో పోల్చుకుంటే, సైన్యంతో పోల్చుకుంటే యూదారాజు అయినటువంటి ఆశా సైన్యము బలమైనదా బలహీనమైనదా? మనం మాట్లాడకపోవడం ఒక బలహీనత, ఎక్కువ మాట్లాడడం ఇంకొక బలహీనత. ఈ రకంగా చూసినా మనం ఎవరు బలహీనమే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట మనం బలహీనమే. మాట్లాడకపోవడం ఒక బలహీనత, ఎక్కువ మాట్లాడడం ఇంకో బలహీనత. జరహు బలవంతుడా, అతని సైన్యము బలమైనదా? ప్రాక్టికల్గా చూసుకుందాం, స్పిరిచువల్గా కాసేపు పక్కన పెడదాం. ఆశ సైన్యము, ఆశ బలవంతుడా చెప్పండి. చాలా క్లియర్గా అర్థమవుతుంది. 10ల సంఖ్యలో 1000 సంఖ్యలో కాదు, రెట్టింపు సంఖ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట అండి. రెట్టింపు తేడా ఉన్నది. వాళ్ళు ఇద్దరు కలిపి వీడిని ఒక్కడిని చంపితే వీడు ఒక్కడు వాళ్ళని ఇద్దరిని చంపాలండి. అర్థమవుతుందా? వాళ్ళు ఇద్దరు కలిపి ఒక్కడిని చంపితే ఆశా సైన్యంలో ఒక్కడు ఇద్దరిని చంపాలి. ఎంత భారంగా ఉందో చూడండి యుద్ధం. ఇలాంటి స్థితిలో ఆశ తన బలాన్ని నమ్ముకోలేదు, తన్ను బలపరచగలిగిన దేవుడిని నమ్ముకున్నాడు. అందుకని ఇక్కడ అజర్యా కూడా చెప్తున్నాడండి. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత 15వ అధ్యాయంలో జరుగుతున్న సందర్భం మాట ప్రవచనం. అతడు కూడా ఏం చెప్తున్నాడంటే, మీ చుట్టూ ఉన్నటువంటి వాటిని చూసి భయపడిపోద్దు, బలహీనులు కావద్దు. మీ చుట్టూ 100 ఉంటాయి, 1000 ఉంటాయి, చాలా జరుగుతాయి మీకు. బట్ దానిని బట్టి ఊరకనే మీరు బలహీనులు కావద్దు. బలవంతుడైనటువంటి దేవుణ్ణి బట్టి మీరు బలం తెచ్చుకోండి. ఆశ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పని అదే. కూషీడైనటువంటి జరహు సైన్యమును చూచి బలహీనుడైపోలేదు. బలహీనుడు ఎందుకు అవ్వలేదని మీరు చెప్తున్నారంటే, బలహీనుడైతే ఈ 5,80,000 మందిని తీసుకుని యుద్ధానికి బయలుదేరడం. ప్రార్థన చేయడానికి ముందే ఇతను ఏం చేశాడు? 5,80,000 మందిని తీసుకుని మారేషా దగ్గర కూషీడైనటువంటి జరహను ఎదుర్కోవడానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఆ తరువాత ప్రార్థన చేస్తున్నాడు. అతడు యెహోవా నామమున ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, ఫిజికల్లీ మేము చాలా వీక్ పీపుల్, చాలా బలహీనమైన ప్రజలు, బట్ నిన్ను బట్టి మేము బలవంతులు. నిజమే ప్రియులారా, ఇక్కడ ఉన్న మనం అందరము కూడా మనము చేసిన పాపములను బట్టి, అపరాధములను బట్టి మనము బలహీనులమే. బట్ మన కొరకు తన ప్రాణం ఇచ్చినటువంటి బలవంతుడైనటువంటి యేసయ్యను బట్టి
మనల్ని మించిన బలవంతుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. కనుక మీరు చూస్తున్న దానిని బట్టి, విన్న దాన్ని బట్టి, జరుగుతున్న దాన్ని బట్టి మీరు బలహీనులు కాక ధైర్యం తెచ్చుకోండి. ఆశ తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోండి. అయ్యా, బలహీనులమైన మమ్మను ఈ బలమైన సైన్యము చేతులు ఓడిపోనివ్వకు ప్రభా, ఓడిపోనివ్వకు. ప్రార్థించిన వెంటనే దేవుడు కుషుడైన చెరహు సైన్యాన్ని మొత్తినప్పుడు మరందరూ కూడా పారిపోయినట్లు మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నీవు ఎలాంటి స్థితి కలిగి ఉన్నావు? మనము బలహీనులమే. నిన్ను బలపరుస్తున్న అంశాలను బట్టి, నిన్ను బలపరుస్తున్న పరిస్థితులను బట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే బలవంతుడైన దేవుణ్ణి నమ్ముకో. నీవెప్పుడు బలహీనుడవో అప్పుడు ఆయన నిన్ను బలపరుస్తారు అన్నది సార్. ఇక రెండవది చూద్దాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 7 నుంచి 10 వచనాల భాగం. అపొస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం 7 నుంచి 10 వచనాల భాగం చదువుకుందాం త్వరగా. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కూర్చువాడే, ఎన్నడను నడవలేక కూర్చుని ఉండెను. అతడు పౌలు మాట్లాడుట వినను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువుము బిగ్గరగా చెప్పినప్పుడు గంతులు వేసి, లుస్త్రలో ఒక బలహీన పాదములు కలిగిన వాడు, నడవలేడు, నిలవలేడు, ఎవరి సహాయం లేదు. పౌలు మాటలు అతడు వింటూ ఉన్నాడండి. నిజమే, చాలాసార్లు ప్రియులరా, మనము నిలుచోడానికి బలమైన పాదములు కలిగి ఉన్న మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించడానికి కావలసిన బలము మన అంతరంగంలో ఉండదు. అందుకని చాలాసార్లు మన ఎదుటో పని ఉంటుంది, లేదంటే ఒక కార్యం ఉంటుంది, ఉన్న చోట అలా కూర్చుని కాలాన్ని గడిపేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ సమస్యను ఎదుర్కొనే ధైర్యం లేక, ఆ పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం లేక ఎస్కేప్ అయిపోతూ ఉంటామండి. చాలాసార్లు ఏం చేస్తామండి, ఎస్కేప్ అవ్వడానికి కారణం ఏంటంటే నీ బలహీనత. అది ఎస్కేపిజం, బలహీనత అనమాట. ఇక్కడ కూడా అతడు ఒక పాదములు బలహీనత కలిగిన జబ్బు కలిగిన వాడు. అలాంటి వ్యక్తిని పౌలు చూసినప్పుడు అతడు స్వస్థపరచబడ్డానికి అతనిలో విశ్వాసం ఉందని గ్రహించినటువంటి పౌలు, నువ్వు లేచి నడవమన్నప్పుడు ఏం చేశాడు? ఈరోజు నువ్వు కదలలేకున్నావేమో, కదలలేకంటే ఫిజికల్లీ కాదు, నీ పనిలో, నీ పరిచర్యలో, నీ కార్యాలలో, నీ అవసరతలలో, నీ సమస్యలలో, నీ ఇబ్బందులలో, నీకున్నటువంటి నీ సరౌండింగ్స్లో నువ్వు కదలలేకున్నావేమో. ఇతడు కూడా కదలలేక పడున్నాడు. అతను చూచి స్వస్థపరచబడ్డానికి విశ్వాసం ఉందని పౌలు గ్రహించి నువ్వు లేచి నడవమన్నప్పుడు పిల్లరా మనం ఏం చెప్తాం? అదే స్థితి మనకు ఉందనుకోండి, నువ్వు లేచి నడమన్నప్పుడు ఏం చెప్తాం? చెయ్యి అందించండి అంటాం. చెయ్యి అందించండి, కర్ర సహాయం ఇవ్వండి, ఇంకోటి ఏదైనా చేయండి. కానీ ఇతను ఏం చేశాడట? వెరీ నెక్స్ట్ వెర్స్ ఏం మాట్లాడుతుందంటే, అతడు గంతులు చెప్పినప్పుడు అతడు గంతులు వేసి. ప్రియులరా, మనము అద్భుతాన్ని మాత్రమే చూస్తాం, దాన్ని వెనుకున్నటువంటి చర్యను మనం చూడం. అద్భుతాన్ని మాత్రమే చూస్తాం, దాని వెనుకున్న చర్యను చూడం. ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. తన జీవిత పర్యంతము లేచి నిలిచి నడవలేనటువంటి బలహీనుడు. బట్ ఇక్కడ పౌలు మాట విని అతడు లేచి ఏం చేస్తాడంటండి? గంతులు వేసి. ఇక్కడ చర్య ఏమిటంటే లేవాలి అన్నటువంటి అతని ఆలోచన, లేచినటువంటి అతని ధైర్యము, నమ్మకం. నిజమే, నీ జీవితంలో చాలా విషయాలు నేను బలహీనుని చేస్తున్నాయండి. బట్ ఆ బలహీనతలో నీవు లేవాలని, లేచి నిలవాలని, నిలిచి నడవాలని, దానితో పోరాడాలని, దాన్ని ఎదిరించాలని నీవు ఆలోచన కలిగి ఉన్నావా? పౌలు చెప్పడం గొప్ప కాదండి, చెప్పిన మాటకు నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి లేవడం. ఏళ్ల తరబడినటువంటి చచ్చుబడిపోయిన కాళ్ళు కలిగిన అతడు ఎలా లేవాలని అనుకుంటాడు? ఎలా లేవగలనని అనుకుంటాడు? ఎలా నిలవగలను, నడవగలనని అనుకుంటాడు? అదేమీ అనుకోలేదు. ఫిజికల్లీ అతడు వీక్నెస్ కలిగినోడుగా. పౌలు అతను చూచినప్పుడు స్పిరిచువల్గా అతడు విశ్వాసములో బలవంతుడు. నిన్ను ఈ లోకంలో అనేక విషయాలు బలహీనపరచొచ్చు ప్రియ సంగమా. నీవు విశ్వాసమందు బలంగా ఉంటే వాటన్నిటిలోంచి నీవు లేచి దిగ్గున నిలిచి నడిచి గంతులు వేయగలవు. ప్రస్తుత కాలమందు ప్రతిదీ నిన్ను బలహీనపరిచేదే.
మాట కావచ్చు, సమాచారం కావచ్చు, సంఘటనలు కావచ్చు, నీ పక్కనున్న పరిస్థితులు కావచ్చు, నీ తోటి సహవాసులు కావచ్చు, అంతెందుకు నీ ఇంట్లో ఉన్నవారే, నీ ఇంట్లో ఉన్నవారే. నీవు బలహీనుడు అని 10 సార్లు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు చేస్తావా, నీ వల్ల అవుతుందా, నీకెందుకు ఇది అని చెప్పి రకరకాల మాటలు అంటారు. అయితే నీవు నేను చెయ్యగలను నా ప్రభువులో, నేను నడవగలను నా ప్రభువులో, నేను సాధించగలను నా ప్రభువులో, నేను ఎదిరించగలను నా ప్రభువులో, నేను పోరాడగలను నా ప్రభువులో అని నీవు సంకల్ప బలము చేత ప్రభువునందు విశ్వాసముతో నీవు నిలవగలిగితే కనుక ప్రియ విశ్వాసి, నీ వలన జరగలేని కార్యం ఈ లోకంలో ఏది కూడా, నీ వలన సాధ్యము కానిది ఏది, నువ్వెప్పుడు బలహీనుడు కాదు. ఎప్పుడు బలహీనుడు అంటే ఎప్పుడు సాతాను మాట వింటావో. సాతాను ఏం చేస్తుంది? ఎగ్జామ్స్ వస్తున్నాయండి ఇప్పుడు పిల్లలకి. సాతాను ఏం చేస్తుంది? సంవత్సరం అంతా పొడిక్కి బాగా చదువుతారు, పక్కన కూర్చుంటుంది ఎగ్జామ్స్ టైంలో ఎవరు? సాతాను వచ్చి, రాసేస్తావా ఎటు, నువ్వు రాసేస్తావా ఎటు, నువ్వే సంవత్సరం అంతా చదవడం, స్కూల్కి వెళ్ళడం కాదు, ఎగ్జామ్ రాయడంలో ఉంటుంది. నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వు ఫెయిల్ అయిపోతావు, ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అయిపోతావు. వీడు ఎడుతూ కూర్చుంటాడు, స్కూల్కి వెళ్ళడు, ఇంట్లో ఉండలేడు, చదవలేను. అప్పటి వరకు నేను చేస్తాను, సాధిస్తాను, నేను చదువుతాను, నా వల్ల అవుతుంది అన్నటువంటి వారు ఏమవుతారండి? చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటాం, టీచర్స్కి బాగా తెలుస్తూ ఉంటుంది. నా వల్ల కాదు, నేను చదవలేకపోతాను, నా జ్ఞాపకం ఉండలేదు, నా కాన్సన్ట్రేషన్ కుదరటం లేదు, నేనేం చేయలేను. నేను ఏం చెయ్యలేను అనుకోవడం నీ బలహీనత, నేను చెయ్యగలను అనుకోవడం నీ బలం. వెరీ సింపుల్ అండి. ఐ కెన్ డూ అనుకుంటే యూ కెన్ డూ ఎవ్రీథింగ్. ఐ కాంట్ డూ అనుకుంటే కాంట్ అంతే. నేను చేయగలను ఏదైనా అనుకుంటే ఏదైనా చేస్తావు, నేను చేయలేను అనుకుంటే మంచం మించి లెగిసి కాళ్ళు కింద పెట్టలేవు. అంత అద్భుతమైనటువంటి మెకానిజం దేవుడు నీ మెదడుకు, నీ శరీరానికి మధ్య ఇచ్చాడు. దాన్ని నీవు ప్రాపర్గా యూజ్ చేసుకోలేకపోతున్నావు. అందుకనే చాలాసార్లు బలహీనతలో మనం ఉండిపోతున్నాం ప్రియులారా, బలహీనతలో ఉండిపోతున్నాం. ఇతడు చేసిన పని ఏంటో తెలుసా? తన మైండ్లో కలిగి ఉండాల్సిన విశ్వాసానికి తన బాడీలో ఉన్నటువంటి బలహీనతకు కనెక్ట్ చేశాడు. ఈ కనెక్షన్ విశ్వాసం అనే కనెక్షన్. యు కెన్ అన్నాడు అంతే. అందుకనే ఇక్కడ రాయబడుతున్న ఒక చక్కని మాట ఏంటంటే, అతడు బాగుపరచబడ్డానికి లేదా స్వస్థపరచబడ్డానికి విశ్వాసమున్నదని పౌలు చూచి. నువ్వు ఏదైనా చేయడానికి నీకు కావాల్సింది, నీ బలహీనతను జయించి దానిని సాధించడానికి కావాల్సింది దేవుని ఎడల విశ్వాసం. దేవుని ఎడల విశ్వాసం నీ పైన నీకు నమ్మకాన్ని కలుగు చేస్తుంది. నువ్వు చెయ్యగలవన్నటువంటి ఒక ధైర్యాన్ని ఇస్తుందంతే. ఇతడు ఆ మాటలు వింటున్నప్పుడు మనస్సు విన్నది, అంతరంగము విశ్వసించింది, శరీరం కదిలింది. మనస్సు విన్నది, అంతరంగము విశ్వసించింది, శరీరం కదిలింది. ఈరోజు నువ్వు కూడా ఆయన మాట విను, నీ హృదయంలో విశ్వసించు, నీ పనిని నీవు జరిగించు. యూ కెన్ డూ అంతే. ఎందుకంటే నీ అంతటా నువ్వు చేయలేకపోవచ్చు, కానీ నీ దేవుని బట్టి నువ్వు సమస్తము చేయగలిగినటువంటి సమర్థం. అతడు చక్కగా దిగ్గున లేచి గంతులు వేశాడు. ఈరోజు నువ్వు కూడా గంతులు వేయగలిగే కృపను ఆయన ఇస్తాడు. ఎప్పుడు అంటే నీవు చెయ్యగలవు, ఆయన నామమును బట్టి సాధించగలవు. జరిగింది. బలహీన పడిపోతే నేను ఎవడ ఏం చేయలేడండి. ఎంత బూస్ట్ చేసినా, ఎంత పుష్ చేసినా, ఎంత ఎంకరేజ్ చేసినా, నీ మైండ్ సెట్ మారకపోతే, ఎగ్జామ్స్ రాసిన పిల్లలు బాగా జ్ఞాపకం చేసుకోండి, నువ్వు సాధిస్తావనుకుంటే వెళ్ళి సాధిస్తావంతే, నువ్వు చేస్తావంటే చేస్తావంతే. దానికి దీనికి పెద్ద తేడా లేదు. చెయ్యలేనని ఇంట్లో మూల కూర్చునే కంటే ఏదోటి చేస్తానని, నువ్వు చెయ్యలేనని ఇంట్లో మూల కూర్చోవడం కంటే, టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఏదోటి చేద్దామని చెప్పేసి ముందుకెళ్తే యూ కెన్ డూ అంతే, నువ్వు చేయగలవు. అందుకనే పెద్దలు సామెత అన్నారు, మొండోడట రాజు కంటే బలవంతుడట. మొండోడే రాజు కంటే బలవంతుడైతే విశ్వాసము కలిగిన వాడు ఇంకెంత బలవంతుడు చూడండి. ఆఫ్టర్ ఆల్ మూర్ఖుడు రాజు కంటే బలవంతుడైతే యేసయ్యను విశ్వసించిన నీవు ఎంత బలవంతుడు అర్థం చేసుకోండి. యూ కెన్ డూ అంతే. ఏం చెప్తామైతే కమింగ్ 3rd of March నుంచి, తర్వాత 19th of March నుంచి ఇంటర్మీడియట్ 10th ఎగ్జామ్స్ వస్తున్నాయి. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మీరు చేయగలరు అంతే. మీరు చేయగలరు, మీరు రాయగలరు, మీరు సాధించగలరు, మీరు అద్భుతాలు సృష్టించగలరండి.
ఆ విశ్వాసం ప్రభునందు, ఆ మనోసంకల్పము నీ గుండెల్లో నువ్వు ఉండగలిగితే ఏది నిన్ను బలహీనపరచదు. అది లేక మనము బలహీనపడిపోతాం. ఇక్కడ ఆ సంకల్ప బలము తను నడిపించగలిగిన ప్రభువునందు విశ్వాసం కలిగి ఉన్నాడు కనుక ఏళ్ల తరబడి కదలలేక పడి ఉన్నటువంటి వ్యక్తి చక్కగా లేచి నిలిచి నడిచిపోయాడు అంతే. ఇక మూడో విషయం చూద్దాం ప్రియులారా. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 8-9 వచనాలు. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 8-9 వచనాలు. 7 కూడా చదువుకుందామండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషముగా ఉన్నదన నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను దూతగా ఉంచబడింది. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పింది. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషముగా నా బలహీనత యందు బహు సంతోషముగా అతిశయం. ఎంత బ్యూటిఫుల్ కాంటెక్స్ట్. పౌలు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్. పౌలు నిజంగా చాలా గొప్ప వేదాంతి, విశ్వాసి, తాత్వికుడు, పరిచారకుడు, సువార్తికుడు, వాట్ నాట్. ఏదైనా పౌలుకు ఆపాదించవచ్చు. అలాంటి పౌలు ఎందుకో తన పరిచర్యలో ఒక బలహీనత చేత బాగా నలగొట్టబడ్డాడు. అది ఏది అనేది మనకు అనవసరం. కానీ బలహీనత ప్రియులారా, ఆ బలహీనత విషయమై ప్రభువును ప్రార్థించాడు. అయ్యా నీవు ఈ బలహీనతను తీసివేస్తే నీ పరిచయం ఇంకా ఘనంగా చేయగలను, అంతే కదండి. ప్రార్థించాడు. ప్రభు ఏమన్నాడు? అది కూడా డౌటే. 3 సార్లు అడిగితే ఇంక మర్చిపోతాం, దానికి కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇది వేరే చెప్పేస్తున్నారు, మీరు వేరే చెప్పేస్తున్నారు. అదే దట్ ఈస్ కాల్డ్ వీక్నెస్. ఒక్కసారి అడిగితే చెప్తావు, రెండోసారి అడిగితే కాస్త సడలిపోతావు, మూడోసారి అడిగితే మాట్లాడడం మానేస్తావు. దట్ ఈస్ కాల్డ్ వీక్నెస్. నువ్వు చెప్పింది నిజమనుకున్నప్పుడు స్టాండ్ అయిపో. నువ్వు చెప్పింది నిజమనుకున్నప్పుడు దాని మీద ఏమవ్వాలి? నువ్వు స్టాండ్ అయిపోవాలంటే. అవతలోడు ఎంత గొప్పడైనా సరే అలా నువ్వు ఉండగలిగితే నువ్వు బలంగా పనిచేయగలవు. ఇప్పుడు మొదట అడిగాను, ఏదో నొసిగారు. రెండోసారి అడిగాను, వాల్యూమ్ తగ్గించారు. మూడోసారి అడిగాను, మౌనం సైలెంట్. ఇది మన బలహీనత అన్నమాట. అంటే బలహీనత. నీది సత్యం అన్నప్పుడు, నీలో నిజాయితీ ఉన్నప్పుడు నీ వాయిస్ స్టేబుల్గా ఉంచి మాట్లాడంతే. అవతరుడు ఎంత గొప్పడైనా నీకు అనవసరం. అది నీ వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. కనుక ప్రియులారా, ఇక్కడ పౌలు అయ్యా ఈ బలహీనతను తీసేయి అన్నాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? నా కృప నీకు చాలును అన్నాడంతే. నా కృప నీకు చాలును అన్నాడు. ఏమర్థమైంది మీకు? పౌలు ఈ బలహీనతను తీసే ప్రభు అని ఎన్నిసార్లు ప్రార్థించాడు? 3 మార్లు ప్రార్థించాడు. ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు చాలని ఒక్కసారి. ఏమర్థమైంది ప్రియులారా? ఏమర్థమైందంటే పౌలు నీవు బలహీనత వైపు చూస్తున్నావు, కృప వైపు చూడంటున్నాడు. ఏమన్నాడు? పౌలా, ఎంత గొప్ప పరిచర్య చేసావు, నువ్వు ఎంత గొప్ప స్వార్థ ప్రకటించావు, ఇన్ని సంఘాలు స్థాపించావు, ఇన్ని ఆత్మలు రక్షించావు, ఎంత గొప్పోడు అయిన నువ్వు కూడా బలహీనత వైపు చూస్తే విశ్వాసానికి అర్థమే ఉంది. నువ్వు బలహీనత వైపు కాదు, నా కృప వైపు చూడు. నోరు మూసేశాడు. అవును, మాట్లాడలేదు. అప్పుడు మాట్లాడుతున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడను, నేను మిమ్మల్ని ఎప్పుడు చెయ్యి పట్టుకుని నడిపించగలను? మీరు నడవలేనప్పుడు. అలాగే పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనం అవుతున్నానప్పుడు బలవంతుడంటే నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, నా దేవుడు నన్ను పట్టుకుంటున్నాడు. నేను నడిస్తే ఎప్పుడైనా పడిపోతాను, కానీ నా దేవుడు పట్టుకుంటే అప్పటికి అందుకనే నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు నా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. నేను బలవంతుడిని నా దేవుడిని బట్టి. ఈరోజు ప్రియులారా, మనకున్న పెద్ద బలహీనత ఏంటంటే నీకున్న బలమైన దేవుణ్ణి నమ్ముకొనక, ఆయన కృపను నమ్ముకొనక, ఎప్పుడు చూసినా కాలు బాలేదు, ఏలు బాలేదు, ఒంట్లో బాలేదు, అది బాలేదు, ఇది బాలేదు, ఇంట్లో బాలేదని ఎప్పుడు ఏడుస్తూనే ఉండడమా? ఇంతకాలము నిన్ను నడిపించిన, బ్రతికించిన, పోషించిన, సంరక్షించిన, నీ కొరకు ప్రాణం ఇచ్చినటువంటి ఈ యేసు కృప వైపు ఎప్పుడు చూడవా నువ్వు? ఎందుకు రాలేదు జ్వరం, ఎందుకు రాలేదు కాళ్ళు నొప్పి, ఎందుకు రాలేదు వేలు నొప్పి, ఎందుకు రాలేదు అది ఇది ఏదో. ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, ఎందుకు పౌలు నీవు బలహీనత వైపు చూస్తున్నావు? ఎందుకు ఎంత గొప్ప పరిచర్య చేసినా నీవు కూడా నా కృప వైపు చూడటం లేదు? అప్పుడు పౌలు తిమోతికి పత్రిక రాస్తూ
నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృప చేత నిన్ను బలపరిచేది ఆయన కృపే. నిన్ను బలపరిచేది ఆయన కృపే. ఈరోజు ప్రియ విశ్వాసులారా, నీవెప్పుడు బలహీనత వైపు చూస్తావో అప్పుడు నువ్వు ఎప్పటికీ లేవలేవు. నీ మైనస్ వైపు ఎప్పుడు చూస్తావో ఎప్పుడు ప్లస్ చూడలేవు. నిన్ను బలపరచగలిగిన, హెచ్చించగలిగిన, ఘనపరచగలిగిన, ఆశీర్వదించగలిగిన, దీవించగలిగిన ప్రభు వైపు చూడు. ప్రభు వైపు చూడు. క్రైస్తవ విశ్వాసి ఎప్పుడు కూడా బలహీనత వైపు చూడకూడదు. ఎప్పుడు కూడా బలహీనత వైపు, నిన్ను కృంగదీసే అంశాల వైపు చూడకూడదు. ఆయన కృపను మరిచిపోయేలా చేసే స్థితుల వైపు, పరిస్థితుల వైపు చూడకూడదు. రమ్మన్న ప్రభు వైపు చూడడం అనేసేసి ముంచేసే అలల వైపు చూసినప్పుడు మాత్రమే పేతురు ఏం చేశాడు? మునిగిపోయాడు. రమ్మన్న ప్రభు వైపు, కృపతో రమ్మన్నటువంటి ప్రభు వైపు చూసినంతసేపు పేతురు చక్కగా నడిచాడు. భయపెట్టే ముంచి వేసే అలల వైపు చూసినప్పుడే అతడు కృంగిపోయాడు. ఈరోజు ప్రియులారా, ఈ సమయం ముందు మీకు చెప్తున్న విషయం, మీరు ఎప్పుడు మీ బలహీనతల వైపు చూడొద్దు. మీరెప్పుడు మీ బలహీనతల వైపు చూడొద్దు. గడిచిన వారాలు ఎప్పుడు చెప్పినట్టున్నాను, కళ్ళు లేనోడు అద్భుతంగా పాడుతున్నాడు, కాళ్ళు లేనోడు అద్భుతంగా డ్యాన్స్ వేస్తున్నాడు, చేతులు లేనోడు అద్భుతంగా పెయింట్స్ వేస్తున్నాడు. చాలాసార్లు మనం చూస్తాం, పనికి మాలిన వీడియోలు చూసి అయ్యి బాబా అలాగంటే ఇలాగంటే అని చూస్తాం. ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కానీ, ఇన్స్పిరేషనల్ షార్ట్స్ కానీ, రీల్స్ కానీ చూస్తూ ఉంటాం. కాళ్ళు చేతులు లేనోడు ఒకడు అద్భుతమైన విన్యాసాలు చేస్తూ ఉంటాడు, సంపాదించుకుంటాడు, తింటూ ఉంటాడు తన కుటుంబాన్ని చూసి. కళ్ళు లేడు, ఇంకేదో చేస్తాడు. ప్రియులారా, ఈరోజు వైకల్యము కలిగి ఉన్న సమాజంలో వైకల్యము కలిగి ఉన్న ప్రతి ఒక్కడు ఏదో ఒక అద్భుతం చేశాడు. వైకల్యము కలిగి ఉన్న ప్రతి ఒక్కడు ఏదో ఒక అద్భుతం చేశాడు. అన్నీ ఉన్న నువ్వే బలహీనుడుగా బలహీనరాలు ఉండిపోతున్నావు. బలహీనరాలు ఉండు. ఎందుకంటే పోరాడే శక్తి మనలో చచ్చిపోయింది. అందుకని పౌలు అంటున్నాడు, నా కృప నీకు చాలునయ్యా. ఎందుకు నా కృప వైపు చూడకుండా బలహీనతల వైపు చూస్తున్నాను? నా కృప నీకు చాలును. అప్పుడు బుద్ధి తెచ్చుకుంటాను. ఇదిగో విశేషముగా నా బలహీనతలు ఏందే నేను అతిశయపడుతున్నాను. నేనెప్పుడు బలహీనుడను. అప్పుడు నీవు బలహీనత కలిగి ఉన్నప్పుడే నీవు బలవంతుడు. ఎందుకంటే నీ దేవుడు నిన్ను బలపరుస్తాడు అన్న సంగతి. ఇక 4వ అంశం చూద్దామండి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. నేను ఇటువంటి కార్యములను నేను ఎంత మాత్రము చేయవరం కాము. దేవా ఇప్పుడు నా చేతులను బలం. దీని కాంటెక్స్ట్ ఏమిటంటే, నెహెమ్యా తన పరివారము వారు ప్రాకారాలను, గుమ్మాలను నిలవబెట్టడానికి యెరూషలేముకి వెళ్ళారండి. అక్కడ అడుగు పెట్టినది మొదలుకొని ప్రియులారా, అక్కడ టోబియో, సన్బల్లట్టు అనే ఓ ఇద్దరు నెహెమ్యా వారి టీంని భయపెడుతున్నారు, పని జరగకుండా ఆటంకపరుస్తున్నారు, ఏదో రకంగా పని ముందుకు సాగకూడదని చాలా గలిబిలు చేస్తున్నారండి. ఒక్కొక్క ప్రయత్నం, ఇటుక పెడితే చాలు ఏదో ఒక సమస్య. ఇక్కడ కాంటెక్స్ట్లో ఏం జరుగుతుందంటే ప్రియులారా, నెహెమ్యాకు కబురు పెట్టారు టోబియో, సన్బల్లట్టు అన్నవారు. ఏమనంటే, నువ్వు మా మాట విని మా దగ్గరకు వచ్చి పని మానకపోతే కనుక నీవు ఇక్కడ శేషించిన యోధా వారందరినీ సమకూర్చుకొని రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నావని మేము రాజప్రతినిధులు వెళ్ళాం, మేము రాజుకు లేఖ రాస్తాం. అప్పుడు నెహెమ్యా అంటున్నాడు, అయ్యా మేము అలాంటివి ఏది కూడా చేసేవాళ్ళము కాదు అని చెప్పి, దేవా ఇప్పుడు మా చేతులను బలపరచు. ప్రియులారా, కాంటెక్స్లో చెయ్యని నేరం, నింద, అవమానం నెహెమ్యా అతని టీం మీద పడిందండి. చాలాసార్లు మనము ఎవరో ఏదో అనుకున్నారు అన్న మాటలు వింటూ ఉంటాం. ఎవరో ఏదో అన్నారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు అనిపిస్తుంది కదండి. మీ గురించి ఎలాగన్నారండి అని ఎవరు చెప్తారు. ఒక్కసారిగా అప్పటి వరకు చాలా బెంకంగా ఉన్నటువంటి మనం ఒక్కసారి ఏమైపోతామండి, మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది, శరీరం అంతా నీరసం అయిపోతుంది, నీరు కారినట్టు అయిపోతుంది. వాళ్ళు అలా అన్నారండి, వీళ్ళు ఎలా అన్నారండి, వాళ్ళు అలా అన్నారండి. అవి వింటున్నప్పుడు, ఆ నిందలు వేయబడుతున్నప్పుడు, ఆ చాడీలు వింటున్నప్పుడు, ఆ లేనిపోని వార్తలు మనం వింటున్నప్పుడు ప్రియులారా, మనం ఏమవుతామండి, ఎంత గొప్పడైనా వీక్ అయిపోతారు, బలహీనులు అయిపోతారు. ఎన్నోసార్లు మనలో అందరికీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి. ఒకరి గురించి తప్పుగా, లేదంటే మరొక రీతిగా చెప్తాను. నేను వాళ్ళందరి గురించి ఒకే ఒక్క మాట అంటాను,
పక్కవాడి గురించి మాట్లాడేవాడు ఎవరో తెలుసా? ఏమండి, ప్రక్కవాడి గురించి ఎవరు మాట్లాడతారో తెలుసా? మాట్లాడేవారు ఎవరు తెలుసా? క్యారెక్టర్లెస్ పీపుల్. క్యారెక్టర్లెస్ పీపుల్ ఎవరు మాట్లాడతారు? క్యారెక్టర్ లేనోళ్ళే పక్కడి గురించి మాట్లాడతారు. ఇది సైకాలజీ లేదా బైబిల్ చెప్తాను. నేను దీని గురించి చాలా ఆలోచన చేసి పరిశోధన చేయలేదు, కానీ ఆ సంఘటనలు, ఆ సందర్భాలు, ఆ వ్యక్తులను చూసినప్పుడు నాకు తెలిసిన ఒకే విషయం, అలా మాట్లాడిన ప్రతి వ్యక్తి కూడా క్యారెక్టర్లెస్సే. అలా మాట్లాడిన ప్రతి వ్యక్తి కూడా క్యారెక్టర్లెస్సే. నేను పరిశోధన చేసినప్పుడు ఒక 100 మంది సగటును తీసుకుని మీరు ఎలా మాట్లాడారు, ఎలా మాట్లాడారు, ఎలా మాట్లాడారు, ఎలా మాట్లాడారు అని నేను పరిశోధన చేయలేదు, కానీ ఆలోచించినప్పుడు వారందరూ క్యారెక్టర్లెస్సే. వారందరూ క్యారెక్టర్లెస్సే. అప్పుడు ఒక సైకాలజిస్ట్ చెప్పిన విషయం ఏంటంటే, నీకు తెలియకుండా నీ దగ్గర నీ మాట్లాడి పక్కకు వెళ్ళి ఇంకొక వ్యక్తికి నీ గురించి చెడుగా మాట్లాడుతున్నాడంటే ఆ వ్యక్తి మానసిక నపుంసకుడు అన్నాడండి. ఏమిటట? మానసిక నపుంసకుడు. నపుంసకుడు అంటే చెప్పవసరం లేదండి, న్యూట్రల్ జెండర్ అనమాట అండి. అటు మాస్కులైన్ జెండర్ కాదు, ఇటు ఫెమినైన్ జెండర్ కాదు. ఎవరు? న్యూట్రల్ జెండర్. అలాగనమాట. నిజమే ప్రియులారా, ఒక వ్యక్తిని గురించి నీకు సంబంధం లేకుండా మరొక వ్యక్తి దగ్గర మాట్లాడేవంటే క్యారెక్టర్లెస్ అని అర్థం. నీ క్యారెక్టర్ లేదని అర్థం. నీకు క్యారెక్టరు లేదని అర్థం అంతే. ఇక్కడ కూడా క్యారెక్టర్ లేని టోబియో సన్బల్లట్టు అనేవారు, క్యారెక్టర్ లేనటువంటి టోబియో సన్బల్లట్టు అనేవారు ఈ నెహెమ్యా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నెహెమ్యా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రియులారా, అయినప్పటికీ నేను నెహెమ్యా అన్నాడు తెలుసా? అయ్యా, ఈ మాటలు మమ్మల్ని బలహీనపరుస్తున్నాయి, ఈ సమాచారం మమ్మల్ని బలహీనపరుస్తుంది. వారు చెబుతున్నటువంటి ఈ యొక్క చాడీలు వింటున్నప్పుడు మేము చాలా వేదన చెందుతున్నాం అని చెప్పి మూలను కూర్చోలేదు. ఇప్పుడు మా చేతులను బలపరచు. ఇప్పుడు కదా ప్రభా మమ్మల్ని బలపరచాల్సింది, ఇలాంటప్పుడు కదా నీ బలము మాకు కావాల్సింది. ఇప్పుడు మమ్మల్ని బలపరచు, ఇప్పుడు మమ్మల్ని బలపరచు. దేవుడు ఎంతగా బలపరిచాడో తెలుసా ప్రియులారా? దేవుడు ఎంతగా ఆ యొక్క నెహెమ్యా వారి టీంను బలపరిచాడో తెలుసా? చాలాసార్లు చెప్పాను. 6:15 నెహెమ్యా గ్రంథం 6:15. జస్ట్ 52 days, జస్ట్ ఇన్ 52 days యెరూషలేము ప్రాకారాలు 2.5 miles యెరూషలేము ప్రాకారాలు. మిగతా మెజర్స్ అన్ని గడిచిన కాలంలో చాలాసార్లు చెప్పాను. అంత పెద్ద గోడ 52 దినాల్లో ఎలాంటి టెక్నాలజీ ఫెసిలిటీ, ఎలాంటి మెషినరీ, ఎలాంటి మెకానిజం లేనటువంటి కాలంలో జస్ట్ 52 daysలో ఓ పెద్ద ప్రాకారం, ఓ పెద్ద ప్రాకారం చాలా సింపుల్గా కన్స్ట్రక్షన్ చేశాను. ఎందుకు తెలుసా? నేను బలహీనుని అనుకుంటే నీ ప్రక్కనున్న బ్యాగ్ కూడా నువ్వు మోయలేవు. దేవుడు నన్ను బలపరుస్తాడు అని నమ్మితే ఇలాంటి గోడలు, ప్రాకారాలు ఎన్నెన్నో కట్టేస్తావు. కనుక ప్రియులారా, నువ్వు బలహీనురాలు కాదు, ఎప్పటికీ బలహీనుడు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా విషయాలు ఉన్నాయి. ఏలియా కూడా బలహీనమైపోయాడు. బెదిరింపులు విని ప్రభు తన జీవవాక్యం చేత బలపరిచాడు. గిద్యోను కూడా బలహీనుడైపోయాడు. గానుగ చాటున దేవుడు తన దూతనంపించి దర్శించాడు. పరాక్రమం కలిగిన భార్యలు లే, దేవుడు నీ ద్వారా తన ప్రజలను రక్షణ. దావీదుని ఏమన్నారు తెలుసా? నువ్వు బాలుడవు అన్నారు. దావీదుని ఏమన్నారండి? కొన్ని మాటలు మనల్ని ఎంత బలహీనపరుస్తాయి చూడండి. నువ్వు చేయలేవు అంటాం. దావీదును కూడా అతను వెళతాను, యుద్ధం చేస్తాను, గొలియాతును జయిస్తానన్నప్పుడు మరి ఏమన్నారు తెలుసా? నువ్వు చేయలేవు, నువ్వు బలహీనుడు, నువ్వు చిన్నవాడు, నువ్వు బాలుడవు. అతను యుద్ధం నేర్పరి. అప్పుడు ఒకే మాట అన్నాడు, నా తండ్రి మందలు మేపుకుంటున్నప్పుడు సింహము ఎలుగు వంటి గొర్రె పిల్లను మందలోంచి తీసుకుని వెళ్ళిపోతుంటుండగా వాటికి ఎదురెళ్ళి ఒకడు తన మేక పిల్లను చీల్చేశాను. సింహము బలము నుండి, ఎలుగు వంటి బలము నుండి నన్ను తప్పించిన నా దేవుడు సున్నతి లేని ఫిలిస్తీని చేతుల నుంచి నన్ను తప్పించడా? నీ బలహీనతలన్నీ సున్నతి లేనివి. నీ బలహీనతలన్నీ ఎలాంటివండి? సున్నతి లేని ఫిలిస్తీన్ వంటివి. నీవెవరువో తెలుసా? బలవంతుని చేతిలో బాణం. నువ్వెవరివి? బలవంతుని చేతిలో బాణం. వేస్తే గురి తప్పదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనల్ని గురి యొద్దకు ప్రయోగించగలిగినటువంటి ప్రభు వైపు చూడకుండా మన బలహీనతలని గొలియాతు వైపు చూచి సౌలు ఇశ్రాయేలీయుల వలె భీతులైపోయి పరుగులు పెడుతున్నాం. కానీ దావీదు మాత్రం గొలియాతు వైపు చూడలేదు, దేవుని వైపు చూచాడు. యుద్ధము గొలియాతు వైపు చూడలేదు, దేవుని వైపు చూచాడు. ఈరోజు నీవు బలహీనత వైపు చూస్తున్నంతసేపు నువ్వు ఎప్పటికీ బలహీనుడవే, బలహీనురాలువే.
బలవంతుడైన దేవుని వైపు చూడగలిగితే ఆయన నిన్ను ఎలా ప్రయోగించాలో అలా ప్రయోగిస్తాడు, ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తాడు, ఎలాగో నిన్ను ఆయన వాడుకోవాలో వాడుకుంటాడు. కనుక ఇకనైనా ఈ మాటల చేత మనము బలహీనతల వైపు చూడకుండా బలవంతుడైన దేవుని వైపు చూద్దాం. అప్పుడు బలహీనులైన యోధా వారికి బలవంతులైనటువంటి కూషీల మీద విజయం ఇచ్చినట్టు మనకి విజయం ఇస్తాడు. అలాగే మన బలహీనతల వైపు చూడకుండా బలవంతుడైనటువంటి ప్రభు సెలవిచ్చిన మాట వైపు చూద్దాం. అప్పుడు ఈ లుస్త్రలో బలహీనుడి వలె లేచి మనము గంతులు వేయగలుగుతాం. మనము దేవుడిచ్చినటువంటి పనుల వైపు కాకుండా మన బలహీనతల వైపు చూడకుండా దేవుని వైపు చూద్దాం. అప్పుడు ఖచ్చితంగా నా కృప నీకు చాలునని ప్రభు సెలవిస్తాడు. మనల్ని బలహీనపరిచే మాటల వైపు చూడకుండా, మన మీద నిందలు వేసే వారి వైపు చూడకుండా నిజరక్షకుడైనటువంటి యేసు వైపు చూద్దాం. నా చేతులను బలపరచు ప్రభు అని ప్రార్థన చేద్దాం. నీ ద్వారా అద్భుతాలు జరిగించేస్తాడు ఆయన, నీ ద్వారా ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియులారా, మనం అందరము బలహీనులమే. బికాజ్ ఆఫ్ మన పాపము, అపవాది మాటలు వింటూ, అపవాది చర్యలను చూస్తూ, అపవాదికి భయపడుతూ మనమందరం బలహీనులమే. నీకు నాకు గ్రహించని తెలియలేని ఒక విషయం, నీకంటే, నీ బలహీనతల కంటే అపవాది కంటే బలవంతుడైన దేవుడు, అపవాదిని సహితము అగ్నిగుండంలో పడగలిగినటువంటి యేసయ్య నీ దేవుడని మర్చిపోతున్నావు. కనుక నీ బలహీనతల వైపు కాక నీ ప్రభు వైపు చూడు. నీవు బలహీనతలను మరచి ప్రభు కొరకు అనేక గొప్ప కార్యాలు చేయగలవు. ఈ మాటలు బలహీన ఆలోచనలు, తలంపులు, శరీరాలు కలిగిన మనల్ని బలపరచుటకు పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఫలింపచేయును కాక. ఆమె తల నుంచి ప్రార్థన చేసుకుని, మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరిశుద్ధుల మీకు వందనాలు. ఇంతవరకు నాతో మాట్లాడు. నిజమే, యోధావారు యుద్ధం జరిగిన తర్వాత విజయము కంటే జరిగిన సంఘటనలు చూసి భయపడుతున్నారు. ఇంకెవడొస్తాడు, ఇంకా ఎలాంటి సమస్యలు జరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో అది కుమారుడైన అజర్య మీద మీ ఆత్మను పొందవచ్చు. మీరు బలహీనుడు కాక ధైర్యం వహించడి. అలా చేస్తే దేవుడు మీ కార్యం సఫలం చేస్తాడు. నిజమే బ్రహ్మ, మేము బలహీనతల వైపు చూస్తున్నంతసేపు మీ బలాన్ని పోగొట్టుకుంటామయ్యా. మేము బలహీనతల గురించి ఆలోచిస్తున్నంతసేపు మేము బలాన్ని పొందుకోలేమయ్యా. అయ్యా, ఈ లోక మాటలు, ఈ లోక పరిస్థితులు, ఈ లోక తలంపులు, ఈ లోక కార్యాలను, సమాచారాలను చూస్తున్నంతసేపు మేము బలహీనుడిగా మిగిలిపోతాం. మీ స్వరం వినడానికి, మీ మాట వినడానికి, మీ నామమున ప్రార్థన చేయడానికి, విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి దేవా. అప్పుడు మేము బలము పొందుతాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగురుదురు, అలాగే పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోతురు. అయ్యా, మమ్మల్ని బలపరచు, మీ కొరకు ఎదురు చూడడానికి, మీ వైపు కనిపెట్టడానికి, బలపరచబడడానికి సహాయం చేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొంది యేసయ్య నామమున ప్రార్థించి విని పురుకుని అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.